గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 21వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 27వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే కనపడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం, ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి, ధన నష్టం ఉంది, జాగ్రత్త. ముఖ్యంగా దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. అయితే తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేసేటటువంటి సమయంలో చివరి సమయంలో క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టమైన వారితో వివాహాలు చెడిపోవడం కానీ, లేదా వివాహాలు ఆలస్యం అవ్వడం కానీ, లేదా ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం వల్ల ధన నష్టము, కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు, ఇంట్లో వెచ్చాలకి సరుకులకి సంబంధించి ఖర్చులు పెరిగిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటి ఖర్చు వల్ల కూడా ఇబ్బందులు కనపడతాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు, సమయానికి నిద్ర లేకపోవడము, లేదా సెల్ ఫోన్లు ఎక్కువగా చూస్తూ ఉండాలి, లేదా టైం వేస్ట్ చేస్తూ ఉండడం వల్ల కూడా మీకు పనులన్నీ జాప్యంగా జరుగుతున్నాయి, కాబట్టి జాగ్రత్త తీసుకోండి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు ఎదుర్కోవడం కానీ, శత్రుబెడత కానీ, లేదా ప్రత్యర్థుల వాళ్ళ సమస్యలు కానీ, రాజకీయ పదవులు పోవడం కానీ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలు వేరే వాళ్ళకి దక్కడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కష్టపడినా ఫలితం కనపడటం లేదు. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరాలు జరిగే అవకాశం కనపడుతుంది. పిల్లల మీద, సంతానం మీద చూపించే ప్రేమ వల్ల, అంటే వాళ్ళని గారాభం చేయడం వల్ల పిల్లలు కూడా చెడిపోతుంటారు, కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు, వాంఛలు బాగా పెరిగిపోతున్నాయి, కాబట్టి జాగ్రత్త. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అప్పుల బాధలు బాగా వేధిస్తూ ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి వచ్చే ఆదాయం కన్నా, లేదా వచ్చే అవకాశాల కన్నా చెడిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆదాయపరంగా కూడా అనుకున్నంత ఆదాయం రాకపోవడం ఇబ్బంది కలిగిస్తుందని చెప్పచ్చు. తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా నష్టం కనపడుతుంది. భరించలేని ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది. అలాగే అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా కావలసిన కంపెనీలో ఉద్యోగాలు రాకపోవడం మీకు నిరాశ కనపడుతుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడం కానీ, శారీరక కోరికలు పెరిగిపోయి తప్పుడు వ్యక్తులతో సంగమాలు, శారీరక కామ కోరికలు తీర్చుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనపడటం లేదు. పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారస్తులకి పనులు ఆలస్యంగా సాగుతూ ఉన్నాయి. అనవసరంగా ఎవరు పడితే వాళ్ళతో గొడవ పెట్టుకోకండి, కావాల్సిన వాళ్ళు దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. అయిగా వివాహిక జీవితంలో కూడా గొడవలు కనపడుతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా మొట్టమొదటి కొంచెం ఇబ్బందులు, తర్వాత లాభాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కోపంగాను, ఉద్రేకంగా మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట మనుషులతో ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య వివాదాలు, ఆదాయం కన్నా ఖర్చు అధికమవ్వడము కనపడుతోంది. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి సారించలేని పరిస్థితులు, లేదా ఏదో రకమైనటువంటి వ్యామోహాలు, కాలేజీలో ఇబ్బందులు, తోటి విద్యార్థులతో సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తకి మీకు మధ్య రిలేషన్ దెబ్బతినడం కానీ, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కానీ కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అవకాశాలు చేజారే పరిస్థితి, వ్యాపారంలో అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి, కాబట్టి కొంచెం కాలం సరిగా లేదు, కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యమైన వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, దానికోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. అయితే ఎవరు పడితే వాళ్ళతో వివాదాలు పెట్టుకోకండి. అనవసరమైన వ్యక్తులతో కోపంగా మాట్లాడడం వల్ల, వివాదాలు పెట్టుకోవడం వల్ల, నోరు జారడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే యోగాసనాలు కానీ, మెడిటేషన్ కానీ, వ్యాయామం చేయడం కానీ, ఇలా వీటి పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే బాగా కష్టపడతారు, అనే ఫలితం దక్కించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. గతంలో చేసినటువంటి పూజల వల్ల సత్ఫలితాలు మీకు పొందగలిగే అవకాశం కనపడుతుంది. మిమ్మల్ని విమర్శించేటటువంటి వారు, మిమ్మల్ని పాడు చేద్దాం అనుకున్న వారు పెరిగిపోతుంటారు, కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఇతరులకు మీరు నచ్చకుండా ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. గవర్నమెంట్ నిధులు కానీ, సబ్సిడీలు కానీ, పథకాలు కానీ అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కానీ, లేదా కుటుంబ వ్యవహారకర్తలు కానీ, భార్యాభర్తల మధ్య కానీ సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు. అలాగే వ్యాపార లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి సమస్యలకి పరిష్కారం దొరకబోతోంది ఈ వారం. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతాయి. ప్రతి పనిలోనూ కూడా విజయం పొందగలుగుతారు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. భార్య భర్తల మధ్య కూడా సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. అపార్థాలు తగ్గి ఆనందంగా ఉంటారు అని చెప్పచ్చు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు పెట్టే పెట్టుబడులన్నీ కూడా మీకు వృద్ధి అవుతాయి. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరిగే అవకాశం కనపడుతోంది.
అలాగే డబ్బులు పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా బలపడతారు. అయితే అనవసరమైన ఖర్చుల విషయంలో మాత్రం ఈ వారం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుస్తారని చెప్పచ్చు. కోరికలు తీర్చుకోగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తాయి. ఈ వారం విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా మీరు చదువుకున్న చదువు వల్ల నలుగురికి బాగుపడాలి, లేదా నలుగురికి మనం ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనలతో చదువుకోగలుగుతారు. విద్యావృద్ధి అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణత కనపడుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ స్థాన మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో మంచి రుచికరమైన వంటలు చేయగలుగుతారు. ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ స్త్రీలు బాగా రాణించగలుగుతారు. వ్యాపారస్తులకి అద్భుతమైన వ్యాపార లాభము. నీళ్ల వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. ఈ వారం వ్యాపారాన్ని బహువిధాలుగా విస్తరిస్తారు. కొత్త వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. అయితే ఈ వారం అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే తినే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే అనవసరమైన బయట ఫుడ్లు మాత్రం తినకండి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి కాబట్టి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు గృహాల యందు పెట్టే పెట్టుబడులు ఖచ్చితంగా కలిసి వస్తాయి. మీకు గృహం లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహయోగ్యత కనపడుతుంది. గృహం కనాలనుకున్నా కట్టాలనుకున్నా బాగా అనుకూలంగా కనపడుతుంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో పాటు గుర్తింపు రాబోతోందని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడే ప్రయత్నాలు చేయగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తున్నాయి. పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. చెడిపోయినటువంటి వస్తువులు వాహనాలు రిపేర్లు చేయించుకోగలుగుతారు. ఆర్థికంగా ఎదగడానికి బాగా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వ్యాపారాన్ని బహువిధాలుగా విస్తరింపజేయడంలో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. అలాగే అనారోగ్య సమస్యల విషయంలో నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే భవిష్యత్తులో మీ యొక్క స్థాయి గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి ఎదుగుదల కనపడుతుంది. అలాగే ఎటువంటి అవరోధాలు వచ్చినా సరే వాటిని అధిగమించే ప్రయత్నం ఈ వారం చేయగలుగుతారు. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తున్నాయి. వీసాలు మంజూరు అవుతాయి. ప్రైవేటు ఉద్యోగులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం కనపడుతుంది. కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక, లేదా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ఈ వారం ప్రపోజ్ చేయడం మాత్రం మీకు అనుకూలంగానే కనపడుతోంది. ఇంట్లో కూడా మీ ప్రేమ విషయాన్ని చెప్పినట్లయితే ఒప్పుకునే అవకాశం కనపడుతోంది. ఈ వారం ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి గుర్తింపు కనపడుతోంది. అవకాశాలు పెరుగుతాయి. సంతానానికి సంబంధించినటువంటి అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడబోతోంది. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారాలు చేసి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ భార్యాభర్తలు కానీ తిరిగి కలుస్తారు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, టెక్నాలజీ పట్ల ఆసక్తితో పాటుగా చదువులో రాణింపు, అలాగే తోటి విద్యార్థులతో కష్టపడి చదువుకోవడము, పోటీతత్వం పెరుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానము, కంప్యూటర్ నాలెడ్జ్ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగాల పరంగా అనుకూలత కనపడుతోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి పిల్లల విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, భర్త విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అందం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలతో పాటుగా హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ వారం అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడము, పిల్లలు మాట వినకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని సమయానికి అవ్వకపోవడం కనపడుతుంది. కాబట్టి టైంకి అనుకున్న పనులు పూర్తి చేయండి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే అవకాశం కనపడుతోంది. అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా మీ ఆలోచనకు తగ్గ ఆచరణ లేకపోవడం, సరైన అవకాశాలు రాకపోవడం ఇబ్బంది కలగజేస్తోంది. భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరగడం, గొడవలు పెరగడం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభించినా కూడా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీ గురించి కొంతమంది చెడుగా ప్రచారం చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోండి. మిత్రులతో వివాదాలు కనపడుతూ ఉన్నాయి. అమ్మకాలలోనూ లేదా లిఖితపూర్వక వ్యవహారాలను జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో లేదా లిటిగేషన్ భూములు కొనే అవకాశాలు కనపడుతున్నాయి.
వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అలాగే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, బోన్స్కి సంబంధించినటువంటి సమస్యలు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. ముఖ్యంగా నష్టం కనపడుతోంది. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. అప్పుల బాధలు పెరుగుతున్నాయి. రుణ బాధ వల్ల మనశ్శాంతి లేకపోవడము, ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడము, ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోయే అవకాశం ఉంది. చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఉద్యోగపరంగా ఈ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా నరఘోష కూడా అధికంగా కనపడుతోంది. జాగ్రత్త. గృహ నిర్మాణ పనులు కూడా ఆలస్యంగా జరగడం కనపడుతోంది. బ్యాంకు లావాదేవీల్లో ఇబ్బందులు, ప్రయాణాలలో తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టాలు, వాహన ప్రమాదాలు ఉన్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు, జాగ్రత్త తీసుకోండి. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులకి సరైన ఆశయం లేకపోవడం వల్ల, గోల్స్ పెట్టుకోలేకపోవడం వల్ల చదువులో వెనకబడే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు, లేదా మీరు ఎదుగుతుంటే చూడలేని వాడు, ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు పెడతారు. పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. తోటి ఉద్యోగస్తులతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. అలాగే స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక శాంతి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. పెట్టుబడుల దగ్గర లాభం అయితే కనపడలేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా చాలా అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగ వ్యవహారాలు మీదే పై చేయిగా కనపడుతోంది. వాహనం కొనాలనుకున్నా, వాహనం మార్చాలనుకున్నా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చాలా బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు. వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణ మార్పే కనపడుతోంది. వస్తువుల పట్ల కానీ, వస్త్రాల పట్ల కానీ, వ్యాపారాల్లో కానీ ఆశించిన లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా కూడా ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. బంధువులతోటి ముఖ్యమైన విషయాలు చర్చించుకోగలుగుతారు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని చెప్పచ్చు. స్నేహితుల ద్వారా మీకు మాట సహాయం అందే పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడం, భూములు కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరిన రుణాలు, అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. నిరుద్యోగులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరిన కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడం కానీ, ఇష్టమైన వాళ్ళతో కోరికలు తీర్చుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య కూడా ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించుకుంటారు. కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు విద్యార్థులకు కనపడుతున్నాయి. అలాగే అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. విద్యార్థులు కూడా క్రీడలో నైపుణ్యం, చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించుకోగలుగుతారు. చదవాలన్న తప్ప చదువు యొక్క విలువ బాగా తెలుస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇతర దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి సంతానం పట్ల బాధ్యత, ప్రేమ పెరుగుతాయి. అలాగే ఇంట్లో పరిస్థితుల్ని అన్నీ కూడా మార్చుకోగలుగుతారు. నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే అందం పట్ల ఆసక్తి పెరుగుతోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఒడిదుడుకులు చాలా శాతం దొరుకుతాయి. వ్యాపారంలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాన్ని అయితే పొందగలుగుతారు. వ్యాపారాన్ని సక్రమ మార్గంలో సరిదిద్దుకునే ప్రయత్నం చేసి ముందరికి వేస్తారు. ఏదేమైనా కూడా అనుకునే ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి కాబట్టి ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు, ఖర్చులు పెట్టుకోవచ్చు. అయితే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి, యంత్ర పరికరాలు, వాహనాలు కొనడానికి, భూములు, గృహాలు కొనడానికి మాత్రం అనుకూలంగా కనపడుతోంది. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికమవుతున్నాయి కాబట్టి పిల్లల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇచ్చినా సరే, అప్పులు తీసుకున్నా సరే ఈ వారం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మితిమీరిన అప్పులు చేయకండి. అలాగే పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇటువంటి ఇబ్బందులు ఉన్నా సరే బయటపడి మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అధికారులతో మాట పడవలసి వస్తుంది, కానీ ఉద్యోగపరంగా సమస్యలు అయితే ఉండవు. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ, ఆస్తి వివాదాల నుంచి కానీ వాటి నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా చాలా రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితులను కూడా మీరు అనుకున్నది పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరు అని చెప్పచ్చు. ఈ వారం
విదేశీ ప్రయాణాలు చక్కగా లాభిస్తున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలోనూ, పిల్లల చదువుల విషయంలోనూ, లేదా పిల్లలకు సంబంధించి వ్యాపారాలు పెట్టించడానికి, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. కొత్త ప్రయత్నాలు చేయగలుగుతారు. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలవగలుగుతారు. భార్యాభర్తలు కూడా కలిసి సంతోషంగా, ఆనందంగా జీవించడానికి మంచి ప్రణాళిక వేసుకుంటారని చెప్పచ్చు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామం పట్ల ఆసక్తులు బాగా పెరుగుతాయి. జీవన విధానంలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తగ్గించుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరించడంతో పాటుగా ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా అధిక మొత్తంలో డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు. పనులు పూర్తవుతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ వారం మీ బ్రహ్మాండమైన మార్పు కనపడుతుంది. అయితే మీ ప్రేమించిన వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు ఇష్టమైన వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మీరు అర్థం చేసుకుని క్షమించగలుగుతారని చెప్పచ్చు. కోపతాప ఆవేశాలు తగ్గుతాయి. దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ, పాలసీలు, ఇన్సూరెన్సులు లేదా ఏదైనా షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఎదుగుదల, మీ పనితీరు మీరు గర్వించే రీతిలో ఉంటుందని చెప్పచ్చు. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితంతో పాటుగా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే విద్యార్థులకి పోలీస్ లేదా ఆర్మీ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళకి, విద్యార్థులకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కనపడుతుందని చెప్పచ్చు. అలాగే ముఖ్యంగా కంప్యూటర్ విద్యల పట్ల, కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనుల్లో, ఉద్యోగ కార్యాలయంలో ఉండే ఆటంకాలన్నీ తొలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల మంచి మంచి మార్పులు తీసుకురాగలుగుతారు. పుట్టిన నుంచి సౌఖ్యం కనపడుతోంది. గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారిస్తారు. మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. వ్యాపారాలు చేసే వారికి బాగా కష్టపడడం ద్వారా వ్యాపార లాభాలు పొందడంతో పాటుగా మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఏదేమైనా కూడా ఈ వారం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. తప్పుడు పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలలో ఇరుక్కునే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. నిరుద్యోగులు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు. వివాహం కూడా కుదిరి వెనక వెళ్ళిపోవడము, సంబంధాలు చెడిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం గురించి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పడడం, విడిపోవడం జరిగే అవకాశాలు, సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల సమస్యలు, రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల అపజయాలు లేదా అవకాశాలు మీకు రావాల్సినవి చేజారం పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు పెద్దవడము, మీ ఇద్దరి మధ్య చికాకులు పెరగడము, మాటలు లేకపోవడము కనపడుతోంది. ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడంతో పాటుగా పెట్టుబడులు తగ్గ లాభాలు వ్యాపారస్తులకు కనపడటం లేదు. వ్యాపారస్తులు కూడా క్రయ విక్రయాలు ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ ఈ వారం పెద్దగా కలిసి రావటం లేదు. జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు పెరిగిపోతున్నాయి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసేటటువంటి పెట్టుబడుల వల్ల కానీ, షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడాల వల్ల కానీ ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు, ఉద్యోగ నష్టం ఉంది. జాగ్రత్త. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల పెద్ద సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. శారీరక కోరికలు పెరిగిపోవడము, అనవసరమైన వ్యక్తులతోటి శారీరక కోరికలు తీర్చుకోవడానికి, కామపరమైన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు ఇబ్బందులు పెడతాయి. జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, మద్యపాన, ధూమపాన వ్యసనపరులకి ప్రమాదాలు కానీ, మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే పరిస్థితులు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా చెడు స్నేహితుల వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి స్నేహితులతో జాగ్రత్తలు తీసుకోండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడము వీటి వల్ల ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయడం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్త. నిద్ర సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సమయాన్ని నిద్రపోండి, సమయాన్ని భోజనం చేయండి, ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అలాగే విద్యార్థులు కూడా ప్రేమ వ్యవహారాల్లో కానీ, సెల్ ఫోన్ గేమ్స్ వల్ల కానీ చదువు పాడవడము లేదా చదివేటటువంటి సమయంలో ఏకాగ్రత కోల్పోవడము, చెడు స్నేహితులు కనపడుతున్నారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఎంత కష్టపడినా సరే శాలరీ పెరగకపోవడం కానీ, ఉద్యోగ ఇబ్బందులు కానీ, గుర్తింపు లేకపోవడం కానీ కనపడుతుంది. స్త్రీలకు కూడా ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కొత్త పరిచయాల వల్ల మానసిక ఆనందానికి లోనైనా కూడా కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో వివాదాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా సుఖాన్ని, భోగాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు.
కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి చదువులో ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. అలాగే విద్యలో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారని చెప్పొచ్చు. కాలేజీకి పేరు తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి తల్లిదండ్రుల విషయంలో కూడా తల్లిదండ్రులు బాగా కష్టపడి చదివిస్తున్నారనేటటువంటి బాధ్యత కూడా మీ మీద పెరుగుతుంది. మంచి విద్యార్థులతో కలిపి ఏదైనా డౌట్లు ఉంటే వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే కొన్ని ప్రయోగాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తాపత్రయపడతారు. అందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ తాపత్రయపడతారు. ఎంతటి కష్టాన్నైనా సరే తట్టుకుని విజయాన్ని పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే మీలో మాట తీరు బాగుండడం వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, ఆకర్షించుకోగలుగుతారు. అయితే ఒంటరితనాన్ని కోరుకుని ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయగలుగుతారు. విరక్తి ఆలోచనలు కలుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే ఈ వారం అన్ని రకాల పనులు తొందరగా పూర్తవుతాయి. మీకు భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుంటే తగ్గుతుంది. అలాగే ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని అయితే పొందగలుగుతారు. అయితే వాటిని వ్యసనాలని తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల కోసం, గృహం కోసం, వాహనాల కోసం చేసే రుణాలు కలిసి వస్తున్నాయి లేదా లోన్లు మంజూరు అవుతాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులకి ఉద్యోగంలో మీ స్థాయి కానీ, హోదా కానీ లేదా వ్యవహారం కానీ పెరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగంలో మార్పులు, కంపెనీ మార్పులు అనుకూలిస్తున్నాయి. ఇష్టమైన వారితోటి శారీరకంగా కలవడానికి, భోగాలు సుఖాలు అనుభవించడానికి ఈ వారం కలిసి వస్తుంది. భూములు కానీ, గృహాలు కానీ, బంగారం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, షేర్లో కానీ పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు వృద్ధి అవుతున్నాయి. వ్యాపార విషయాల్లో కొత్త మెళుకువలు నేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ వ్యక్తుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోందని చెప్పచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధితో పాటుగా ఉద్యోగ స్థాన మార్పులు, అలాగే ఈ యొక్క గృహాల మార్పులు అనుకూలిస్తున్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, వివాహం విషయంలో కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సంతానం కలగడానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. IVF ట్రీట్మెంట్ లాంటివి మెడిసిన్ వాడేటటువంటి వాళ్ళకి సంతానాలు కూడా కలుగుతారు. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానపు ఆలోచనలు తగ్గి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా వినూతన రీతిలో ఆలోచించడంతో పాటుగా అనుకున్న ప్రాజెక్టులన్నీ ముందుకు వెళతాయి. అలాగే అనుకున్నది సాధించడానికి కూడా బాగా కష్టపడతారు. నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేటటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి. మీరు సంపాదించినటువంటి డబ్బు మీకోసం కన్నా కుటుంబం కోసం, పిల్లల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అవకాశం కనపడుతుంది. అయితే అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము కనపడుతుంది. అయితే ప్రేమించిన విషయంలో కూడా ప్రేమికుల మధ్య మీకు అన్యోన్యత ఉంటుందని చెప్పచ్చు. మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారు. వ్యవసాయదారులు కూడా పంట లాభాలు, ఆర్థిక వృద్ధి కనపడుతుంది. విద్యార్థులకి విదేశాల్లో చదువుకున్న వారికి మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. నేర్చుకున్నటువంటి విద్యని ఉద్యోగం కోసం కాకుండా మీ ఎదుగుదల కోసం లేదా ఏదైనా కంపెనీ పెట్టడం కోసం, ఇతరులకి జాబ్ ఇవ్వడం కోసం ఏదైనా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. అలాగే ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి ఇంట్లో దేవతారాధన చేయడం కానీ, భర్తతోటి చక్కగా మాట్లాడడం కానీ, మీ నడవడికలో మార్పు తెచ్చుకోవడంతో పాటుగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వృద్ధిలోకి వస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా సమయానికి అమలుపరచడంతో పాటుగా వ్యాపార లాభాలు లబ్ధి పొందగలుగుతారు అని చెప్పచ్చు. అయితే అందరికీ అనుకూలంగానే కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా దేవతా బలము, గ్రహ బలము బాగున్న కారణం చేత అన్ని పనులు తొందరగా జరుగుతాయి. ఈ వారం విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో అందరినీ ఒప్పించగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. బాగా కృషి చేస్తారు. ఆహార అలవాట్ల మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. రాజకీయ నాయకులు కూడా కాంట్రాక్టులు కానీ, పదవులు కానీ పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలతో పాటుగా ప్రాజెక్టులో విజయం కనపడుతోందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కలయికలు, మైత్రి, అనుబంధం ఏర్పడబోతోంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి చక్కగా సహాయం చేయగలుగుతారు. ఎప్పుడు ఏదో కొత్తగా సాధించాలని, ఏదో తెలుసుకోవాలని తప్పన బాగా పెరుగుతోంది. ఓర్పు, సహనంతో వ్యవహరించడం వల్ల కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. ఇంట్లో మీ మాటకి గౌరవం, విలువ బాగా పెరుగుతాయి. అలాగే డబ్బులు వృధాగా ఖర్చు చేయకూడదనే ఆలోచనతో పాటుగా ఎవరి మీద ఆధారపడకూడదు అనేటటువంటి ఆలోచన మీలో పనితీరు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా సరే ఆ సమయానికి ఆ పని తొందరగా చేసేయడం, పనులు వాయిదా వేయకుండా ఉండడం మాత్రం బాగా కలిసి వస్తుంది. కాబట్టి బద్ధకము, లేజినెస్ తగ్గించుకోండి. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేస్తారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ, వితండవాదం చేయడం కానీ వారం మంచిది కాదు. మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు కట్టడం కానీ, లేదా షేర్లో డబ్బులు పెట్టడం కానీ కలిసి వస్తుంది.
ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం, కుటుంబం కోసం, సంతానం కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మీకు తిరిగి మంజూరయ్యే అవకాశాలు, పాత రుణాలు తీర్చగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యతతో పాటుగా మీ పనితీరు అందరికీ మెచ్చుతుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. స్థిరాస్తి వివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు ఉంటే కనుక ఈ వారం పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో కోరికలు నెరవేరడం, ప్రేమించిన వ్యక్తులు కలవడంతో పాటుగా ఆదాయపరంగా కూడా డబ్బు సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డులు కానీ, వీసాలు కానీ, దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు కానీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలతో పాటుగా విదేశాల్లో గృహాలు కొనే అవకాశం కూడా కనపడుతుంది. విదేశీ ప్రయాణాలు, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం ఆలస్యంగానైనా సరే కుదురుతాయి. అయితే ప్రేమించిన వారి కోసం బాగా కష్టపడతారు. ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా గిఫ్ట్లు కొనిచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పరస్త్రీ పరపురుష వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు పెరిగిపోతున్నాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులు కాలేజీల్లో మీ యొక్క లెక్చరర్స్ చెప్పినటువంటి పాఠాలు శ్రద్ధగా వినగలుగుతారు. డౌట్స్ ఏమైనా ఉంటే వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. అలాగే మీకు ఉన్నటువంటి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో కలిసి చదువుకోగలుగుతారు. గ్రూప్ స్టడీస్లో బాగా ముందడి వేయగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం, తోటి ఉద్యోగస్తుల సహకారం మీకు లభించబోతోంది. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా తొలగించుకుని ఉద్యోగాల అభివృద్ధి పొందగలుగుతారు. స్త్రీలకి కుటుంబ సభ్యులతో సఖ్యత, భర్తతో ప్రేమ కలగడం, అలాగే అన్యోన్యత కనపడుతోంది. వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరింప చేయగలుగుతారు. వ్యాపారంలో లోన్లు మంజూరు అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ పని తొందరగా జరగదు. కొంచెం 1కి 10 సార్లు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. తిరుగుతూ ఉండాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల, దూర ప్రయాణాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని ఈ వారం బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ ఎక్కువ అవ్వడం, శారీరక కోరికలు పెరిగిపోవడం, దానికోసం ఎంతకైనా దిగజారే పరిస్థితి కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి వివాహ సంబంధాలు చెడిపోవడం కానీ, పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు కానీ, డబ్బుల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్య సమస్యలు వేధించడం, ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి నిరాశ, సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కనపడుతుంది. అలాగే ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని అపార్థం చేసుకోవడం కానీ, మంచి స్నేహితులను దూరం చేసుకోవడం కానీ కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏది మంచి, ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే కనుక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట ఇంట్లోనూ జాగ్రత్తగా మాట్లాడండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం పెద్దగా విశేషంగా కనపడటం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. వ్యాపారాల్లో నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని కూడా తొందరగా జరగటం లేదు. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు కూడా ఇంట్లో సమస్యల వల్ల మనస్పర్ధలు, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టం కనపడుతుంది. మద్యపాన, ధూమపాన వ్యసన పనులకు ప్రమాదాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకా విద్యార్థులు కూడా రాత్రి తొందరగా పడుకోకుండా ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడడం వల్ల ఇబ్బందులు, అలాగే సినిమాలు అవి చూడడం వల్ల ఇబ్బందులు కనపడుతుంది. కాబట్టి శ్రద్ధ ఎక్కువగా చదువు మీద పెట్టండి. ఉద్యోగస్తులకు మీరు చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఉద్యోగ కార్యాలయాల పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. అలాగే స్త్రీలకి బంధువులతోటి, ఆడబడులతోటి గొడవలు, తన మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఒడిదుడుకు బాగా పెరుగుతున్నాయి. వ్యాపారంలో కొద్దిపాటు చికాకులు ఎదురైతే పరిస్థితి కనపడుతుంది. తీవ్ర ధన నష్టం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ముఖ్యంగా ఏదైనా సమస్యలు ఉంటే కనుక, ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కుటుంబ సభ్యులతో కూర్చుని చర్చించుకుని, పరిష్కరించుకుని ముందడుగు వేయగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు బాగా లభించబోతోంది. కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. విద్యార్థులకి పోటీ పరీక్షలో చక్కని విజయం కనపడుతుంది. కెరీర్లో మంచి విజయం కనపడుతుంది చెప్పొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలకి సంబంధించినటువంటి ఏదైనా సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పడడం కానీ చేస్తారని చెప్పొచ్చు. జీవిత భాగస్వామితోటి చక్కగా మాట్లాడుకుని ఏదైనా సలహాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశం ఉంది. భార్యాభర్తలు ఒకరికొకరు మంచి సలహాలు ఇచ్చుకోగలుగుతారు. సాంకేతిక విద్యల పట్ల విద్యార్థులందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి పదోన్నతులు కనపడుతున్నాయి.
పిల్లలకి సంబంధించి లేదా పిల్లలకి సంబంధించి ఉద్యోగ వివాహ విషయాల గురించి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఎవరైనా సరే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నా లేదా మెడిసిన్స్ వాడుతూ ఉన్నా కూడా ఈ వారం మంచి అనుకూలమైనటువంటి మార్పు కనపడుతుంది. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగుతాయి ఈ వారం అని చెప్పొచ్చు. కోర్టు వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే డబ్బుల విషయంలో కూడా ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఒకటి కన్నా ఎక్కువ వ్యాపారాలు చేయడం ద్వారా లాభాలు పొందగలుగుతారు. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా డబ్బులు ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతుంది. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టడం కానీ, అలాగే కోరికలు నెరవేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మీరు తీసుకునే మంచి మంచి నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా దానికి సంబంధించి రుణాలు చేయడానికి లేదా రుణాలు మంజూరు అవ్వడానికి వారం బాగా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్లో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ లేదా షేర్ మార్కెట్లో కానీ, వెండి లేదా స్థిర చరాస్తులు పెట్టే పెట్టుబడులన్నీ వృధా అవబోతున్నాయి కాబట్టి వాటి యందు పెట్టుబడులు పెట్టచ్చు. సంతానం విషయంలో శుభ సమాచారాన్ని వింటారు. అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు గాఢమవుతాయి లేదా బలపడతాయని చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య కలయికలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత ఏర్పడడం, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాహనాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు మాత్రం నడపకండి. ప్రయాణాలు లాభిస్తున్నాయి. వ్యవసాయం చేసే వారికి అనుకూల వాతావరణం కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే పరిస్థితి కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు శుభకార్యాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలంగా కనపడుతోంది. విదేశాల్లో చదువుకున్న వారికి పార్ట్ టైం జాబులు వస్తాయి. పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తుడికి అనుకూలమైన ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. ఉద్యోగ ఎదుగుదల ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా శారీరక అందం పట్ల ఆసక్తి, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ సమస్యల పరిష్కారము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణము, మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. విజయాలు కూడా పొందగలుగుతారు. అలాగే సోషల్ మీడియా కానీ, యూట్యూబ్లో లేదా ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లో చాలా చక్కని మీకు అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ వస్తుందని చెప్పొచ్చు. రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. ప్రజాదరణ బాగా కనపడుతుంది. ఆదాయాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి బోనస్లు, ప్రమోషన్ల అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ కలిసి వస్తుంది. లేదా మీ యొక్క ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. విద్యార్థులకి ఈ నెల చాలా అనుకూలంగా కనపడుతుంది. పరీక్షల్లో విజయము, ఇంటర్వ్యూలో విజయము కనపడుతుంది. కొత్త కోర్సులు చేసేవారికి లేదా స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సులు చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. సమర్థవంతంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతుంది. గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా అనుకూలంగా ఉంది. కోపతాప ఆవేశాలు తగ్గించుకోవడంతో పాటుగా ప్రశాంతంగా మీ యొక్క జీవితాన్ని మార్చుకోగలుగుతారు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేయగలుగుతారని చెప్పొచ్చు. మీ మాటలతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసి మెప్పించగలుగుతారు. కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కొన్ని రహస్యపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని జీవితంలో మార్పు తెచ్చుకోగలుగుతారు. అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా మీలో పెరగబోతున్నాయని చెప్పొచ్చు. ఇష్టమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్ల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించడం, మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవడం, కోరికలు తీర్చుకోవడంతో పాటుగా విదేశాల్లో ఉన్నవారికి కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ బాగా మెరుగుపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీ అంతని మీరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేయగలుగుతారు. వివాహపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ లేదా ప్రేమపరంగా కానీ బాగా అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసినా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. సామరస్యంగా మాట్లాడుకోగలుగుతారు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారాల్లోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టే పెట్టుబడులు అనుకూలిస్తాయి. షేర్ మార్కెట్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టే మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మాత్రం చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. క్రయ విక్రయాల్లో కూడా చక్కని లాభం కనపడుతోందని చెప్పొచ్చు. శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. అలాగే ప్రేమికులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకి గతంతో పోల్చుకున్నట్లయితే చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా అనేక కాలేజీలో సీట్లు రావడం కానీ, పరీక్షా ఉత్తీర్ణత కానీ కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో టీమ్ స్పిరిట్గా పనిచేసి
అందరినీ మెప్పించగలుగుతారు, అందరితోటి అన్యోన్యత ఉంటుంది. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోందని చెప్పొచ్చు. స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాలంగా అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహార విషయాల్లో చాలా అనుకూలతలు, అలాగే ఇతర వ్యాపారస్తులతో స్నేహంగా మెలగడంతో పాటుగా కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు. పెట్టుబడులు అనుకూలిస్తూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఆఫీసుల్లో కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, పీడకలు రావడము, నిద్ర పట్టకపోవడము, కుటుంబ కలహాలు, శత్రువులు, లేదా ఏదైనా అన్నదమ్ములతో వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కున్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసిన అనుమానాలు వచ్చినా అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అంచేత మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.